కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు చేసిన అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ జారీపై సర్కార్ సీరియస్ అయింది. ఈ అలాగే ఎస్సీలకు త్వరలో షో కాజ్ నోటీసులు ఇచ్చి ఆపై సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. సో అధికారులపై సస్పెన్షన్ వేటుకు సిద్ధమవుతున్నట్టుగా వార్త చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అందులో తప్పు చేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే ఈఎన్సీలు మురళీధర్ అట్లాగే వెంకటేశ్వర్ల మీద సస్పెండ్ చేయడమే కాకుండా ఉద్యోగాల నుంచి కూడా తొలగించడం జరిగింది. వాళ్ళ మీద భవిష్యత్తులో విచారణలో భాగంగా ఇంకా ఏమైనా చర్యలు ఉంటాయా లేదా అన్నది చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చినప్పుడు నిర్మాణ సంస్థకు ప్రభుత్వానికి మధ్య కొంత రగడ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం డ్యామేజ్ అయినటువంటి నిర్మాణం అంతా కూడా నిర్మాణ సంస్థని మళ్ళీ పునరుద్ధరణ పనులు చేయాలంటూ ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి తెస్తూ ఉంటే, మాది యొక్క పరిమితి అయిపోయింది, మేము మళ్ళీ పునరుద్ధరణ పనులు చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ని అంతా కూడా భరించాల్సి ఉంటుందంటూ నిర్మాణ సంస్థ చెప్తా ఉంది. అయితే దీనికి మధ్యవర్తులుగా ఉన్నటువంటి అధికారులు వాళ్ళకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడం పైన అభ్యంతరం వ్యక్తమవుతూ ఉంది. పనులన్నీ పూర్తి కాకముందే సమస్యలు ఉన్నప్పటికీ, సమస్యలను గుర్తించినప్పటికీ కూడా క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా వాళ్లకు సెక్యూరిటీ డిపాజిట్ల కింద ఉన్నటువంటి నిధులతో సహా మిగతా నిధులన్నింటినీ కూడా విడుదల చేయడం పైన అభ్యంతరం వ్యక్తం అవడమే కాకుండా ఆయా అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటూ ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి అందినట్టు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈఈ అట్లాగే ఎస్ఈ వీళ్ళిద్దరూ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అట్లాగే సూపరింటెండెంట్ ఇంజనీర్ వీళ్ళిద్దరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. త్వరలోనే ఈ 4-5 రోజుల్లోనే వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇవ్వడమే కాకుండా షోకాజ్ నోటీసులకు రిప్లై వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు చేపడతామంటూ కొంత ఇంటర్నల్ సమాచారం అయితే అందుతూ ఉంది. మొదటి నుంచి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి కూడా వాళ్ళకు కొంత హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అధికారుల యొక్క తప్పిదాలు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం ఏది చెప్తే అది గుడ్డిగా అధికారులు అమలు చేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి వాళ్ళు కూడా చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా 2019, 2020లో వచ్చినటువంటి సంతకాలు ఏవైతే ఉన్నాయో క్లియరెన్స్ సర్టిఫికెట్లకు సంబంధించి పనులు పూర్తి కాకముందే సమస్యలు ఉన్నప్పటికీ నిధుల విడుదల కోసం క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇచ్చారు అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీని మీద వాళ్లకు షోకాజ్ నోటీసులు తర్వాత చర్యలు ఉంటాయన్నది ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. మరి రానున్నటువంటి రోజుల్లో వీళ్ళతో పాటు ఇంకా ఎవరైనా బయటకు వస్తారా, ఏ రకమైనటువంటి చర్యలు ఉంటాయన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.